హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే చాలా బాధపడుకుంటూ కూలీలు దొరుకుతలేరని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సీను ఆనందికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఏంటమ్మాడి, నువ్వేమీ టెన్షన్ పడకు, ఆ శివయ్య ఉన్నాడు, నీకు కావలసిన కూలీలు ఇక తొందరగానే దొరుకుతారు. ఆ 3 కళ్ళ శివయ్య నిన్ను చూస్తూనే ఉంటాడు, మామయ్య నాకు అంతా చెప్పాడు అని సీను అంటూ ఉంటాడు. అవును సీను, అంతమంది కూలీలు అంత తక్కువకి ఎవరొస్తారు? ఇప్పుడు ఇక మా అత్తయ్యకి మాత్రం ఈ విధంగా చేస్తే నష్టం కలగదని పేపర్లో రాసి చూపించాను. దానికి ఓకే అంది, కానీ కూలీలు దొరకడం లేదు అని భయంగా ఉంది అని ఆనంది సీనుతో చెప్తూ ఉంటుంది. అప్పుడు సీను, ఏంటమ్మాడి, బస్తీలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం అని అంటూ ఉంటాడు. లేదు సీను, బస్తీలో వాళ్ళంతా కొత్త ఫ్యాక్టరీ పనులకు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఎవరు బస్తీలో ఖాళీగా లేరు అని ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడు సీను, అమ్మడి నువ్వేమీ బాధపడకు, శివయ్య ఏదో ఒక రూపంలో నీకు దారి చూపుతాడు ఇక అని అంటూ ఉంటాడు సీను. అయితే అప్పుడు ఆనంది, ఆ శివయ్య మీదే భారం వేశాను సీను, ఇక దాని గురించే ఎలాగైనా కూలి వాళ్ళు దొరుకుతారని ఆలోచిస్తున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సీను, ఆనంది అమ్మాడి నేను కూడా వెతుకుతూ ఉన్నాను, ఖచ్చితంగా వెతికి ఇక కూలీలు దొరికేలా నేను తీసుకొని వస్తాను అని. సరే అమ్మాడి, నువ్వేమీ టెన్షన్ పడకు, నేను అన్నీ చూసుకుంటాను, నీ దోస్తు ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు సీను. అయితే అప్పుడే ఆనంది సరే సీను అని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక సీను గ్యారేజ్లో కార్లు రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి 2 కూలీలు వస్తారు. సాంబమూర్తి అనే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు కదా, ఎక్కడున్నాడు, అతని కలవడానికి వచ్చాము అని కూలీలు అంటూ ఉంటారు. ఇక అడుగుతూ ఉంటారు సీనునైతే. అప్పుడే సీను, సాంబమూర్తి చాలా నెలలైంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, ఎందుకు తను డబ్బులు ఏమైనా ఇవ్వాలా అని అడుగుతూ ఉంటాడు సీను. అయితే అప్పుడే కూలీలు, లేదయ్యా, పని కోసం ఇక్కడికి వచ్చాము, మాది వికారాబాద్ దగ్గర ఒక చిన్న బస్తీ, అక్కడ పనులు చేయడానికి ఈ సమయంలో ఏవీ పనులుండవు, కాబట్టి సాంబమూర్తి దగ్గర ఏదైనా పని దొరుకుతుందని వచ్చాము, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందని వెతుకుతూ ఉన్నాము అని కూలీలు చెప్పగానే ఇక సీను అయితే చాలా సంతోషపడతాడు. శివయ్య నువ్వున్నావయ్యా, తలుచుకోగానే వరాలు ఇచ్చేస్తావు, ఇప్పుడు అమ్మాడి కష్టాన్ని తీర్చడానికి వీళ్ళని పంపినట్లుంది అని ఇక తనలో తానే చాలా సంతోషపడుతూ ఉంటాడు సీను. అయితే అప్పుడే కూలీలని, నేను చెప్తాను, వెంటనే ఇక్కడ ఏదైనా పని ఉంటే చెప్పండి అని కూలీలు అడుగుతూ ఉంటారు. ఇక్కడే కొత్తగా ఏదో పైపుల కంపెనీ అని చెప్పారు, దానికి మేము పని చేస్తాము, ఇక్కడ ఏదైనా పని ఉంటే చూపించండి అని కూలీలు చెప్పగానే నేను వెంటనే మీకు పని పెట్టిస్తాను. ఇక ఇప్పుడే ఇక ఆ ఫ్యాక్టరీల గురించి, ఇక తను ఎవరో కాదా, నా దోస్తు, ఆ పైపుల కంపెనీలో ప్రాజెక్టు నడిపేది, నా దోస్తుని అడిగితే ఖచ్చితంగా పనిస్తుంది అని సీను అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అయ్యా అని ఇక అనగానే వెంటనే మీ ముందే తనకి ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడుదురు కానీ అని అంటూ ఉంటాడు సీను. అయితే వెంటనే ఆనందికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఏంట్రా సీను అని అంటూ ఉంటుంది ఆనంది. అమ్మాడి నువ్వేమీ టెన్షన్ పడకు, ఇక 150 మంది కూలీలున్నారు, ఇక వాళ్ళతో నువ్వే మాట్లాడు, 2 మనుషులు వచ్చి ఇక పని కోసం వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ఇక పైపుల కంపెనీ అని ఇక చెప్పడంతో ఇక మనకి సరిపోయే కూలి వాళ్ళని నేను అనుకున్నాను, ఇక వాళ్ళతోని నువ్వు మాట్లాడదు కానీ నేను వాళ్ళని అక్కడికి తీసుకువస్తాను అని సీను అయితే కూలీలని తీసుకొని 2 ఇక ఆనంది దగ్గరికి అయితే వెళ్తాడు.
అప్పుడే ఇక ఆనంది, ఇక నేను చెప్పినట్లు మీరు మా కూలి పనికి ఒప్పుకుంటారా? నేను ఆడవాళ్ళకి 500, మగవాళ్ళకి 900 ఇస్తాను. దానికైతేనే అగ్రిమెంట్పై సైన్ చేయండి. అది 3 నెలల్లో పూర్తయిపోతుంది. అన్ని రోజులు ఇక్కడే ఉండి ఆ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు కూలీలు, సరే అమ్మా, మేము మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాము. మీరు చెప్పినట్లే అగ్రిమెంట్పై సైన్ కూడా చేస్తాము. ఇక వాళ్ళని కూడా తీసుకొస్తాము అని ఇక కూలీలైతే చెప్పేస్తారు. వెంటనే ఇక ఆనంది అయితే ఇంట్లోకి సంతోషంగా వెళ్తుంది. అప్పుడే సునంద ఇంట్లో అందరూ హాల్లో ఉంటారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు అని సంతోషంతో పిలుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, ఏంటి ఆనంది ఎనలేని సంతోషంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఆనంది, నేను చెప్పినట్లుగా మనకి కావలసిన 150 మంది కూలీలు దొరికారత్తయ్య, వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్నారు అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి ఆనంది, నువ్వు చెప్పేది నిజమా? ఇంత త్వరలో అంతమంది కూలీలు నీకు ఎలా కనిపించారు? వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అని, అంత తక్కువ కూలికి అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడు ఆనంది, వాళ్ళది వేరే ఊరు దగ్గర బస్తీ అంట. ఇక వాళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో పని ఏమీ లేదని ఇక్కడికి పనికి వెతుక్కుంటూ వచ్చాడని ఇదంతా సీనుకి వాళ్ళు చెప్పారు. సీను నాకు చేయడంతో ఇక మన పైపుల కంపెనీకి వాళ్ళని పెట్టుకోవడానికి అడిగాను. సరే అని ఆ కూలికి వాళ్ళు అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేస్తామని ఒప్పుకున్నారు. ఇక రేపే వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక మన కంపెనీ బాధ్యతలు, ప్రాజెక్టు పని అంతా చూసుకుంటారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే సునందతో. అప్పుడే సునంద, చాలా థ్యాంక్స్ ఆనంది, నువ్వు తప్పు చేసావని నిన్ను నిలదీశాము, కానీ నువ్వే మాకు ఎంతగానో చేశావు. ఇక నువ్వు ఏ తప్పు చేయవానంది ఇక అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక చూసాదు కదమ్మా, వదిన తప్పు చేసిందని నిలదీశావు, కానీ ఆ వదినే ఆ తప్పును సరిదిద్దింది. ఈరోజు ఇంతమంది కూలీలు తక్కువ కూలికి రావడానికి ఒప్పుకున్నారంటే వదినకే సాధ్యమవుతుంది. వదిన గురించి ఇప్పటికైనా తెలుసుకో. వదిన ప్రతిసారి వదినని బాధ పెట్టాలని చూస్తున్నారు కాబట్టి వదిన నిజస్వరూపం తెలుసుకున్నారు కదా, మరోసారి వదినని మరో మాట అనకూడదు అని ఇక చైతన్య అయితే సునందని అంటూ ఉంటాడు. అప్పుడు శశికాంత్ కూడా, సునంద, మన కోడలు ఎలాంటిదో నీకు తెలుసు, కానీ ఆవేశంతో మాట జారితే తిరిగి ఆ మాటని తీసుకోలేవు. ఇప్పటికైనా ఆనంది గురించి చైతన్య చెప్పినట్లు ఆలోచించి ప్రవర్తించు అని శశికాంత్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య కూడా, ఆనంది, కంగ్రాట్స్ ఆనంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది కూలీలు దొరికారంటే చాలా సంతోషంగా ఉంది. మనం పెట్టిన శాలరీ తీసుకుంటామని ఒప్పుకున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మనకి నష్టాన్ని కలగకుండా నువ్వే చేసావానంది అని ఇక పొగుడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా ఆనందిని. అప్పుడు ఆనంది, ఈ క్రెడిట్ అంతా నాది కాదు, సీనుగాడి వల్లే ఈరోజు ఇలా జరిగింది అని ఇక అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే చాలా కోపంతో ఇక రూమ్లో నిల్చొని కోపడుతూ ఉంటుంది. వెంటనే ఈ విషయం పెద్దమ్మకి చెప్పాలి, ఎంత ఈ ఆనందిని బాధ పెట్టాలని చూసినా ఇక ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం ఆనందిని పొగుడుతూ ఉన్నారు. ఈ ఆనందిని ఆగడాలను ఎప్పుడు అరికట్టాలో ఏమో. ఆ ఇంట్లో ఆనందినే పొగుడుతారు, ఇక్కడ దాన్నే పొగుడుతారు, నేను చూడలేకపోతున్నాను అని జీవన చాలా కోపడుతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, అసలు ఈ ఇంట్లో పరిస్థితి నాకు ఏమీ బాగోలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళు అసలు ఆ ఆనందిని నెత్తిలో పెట్టుకొని పూజిస్తుంటే నేను చూడలేకపోతున్నాను. అక్కడే అలాగే చేస్తున్నారని ఇక్కడికి తీసుకువచ్చిన ఇక్కడ కూడా అదే ఇక దాని భజనే చేస్తున్నారు, అందరూ దాన్నే పొగుడుతున్నారు, నాకు చాలా కోపంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది జీవన్ అయితే ఇందు మొత్తం.
అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటే అసలు ఏం జరిగిందే, ముందు జరిగిన విషయం ఏంటో చెప్పు అని జీవనని అడుగుతూ ఉంటుంది ఇందుమతి అయితే. పెద్దమ్మ, ఈరోజు నేను ఇక టెండర్ విషయంలో నష్టం కలిగేలా చేశాను కదా, ఆ టెండర్కి ఇక నష్టం కలుగుతుందని ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టిన కూలీలకి ఎక్కువ సాలరీ పోయి ఇక నష్టం కలుగుతుందని చేశాను కదా, అది మాత్రం ఆనంది తిరిగి కూలీలని తీసుకువచ్చి తక్కువ కూలీతో ఇక పని చేయించుకోవడానికి ఒప్పుకుంది. ఇక ఆనంది వాళ్ళ వల్ల ఇప్పుడు ఆనందిని చాలా పొగుడుతున్నారు. ఇక నష్టం కలగట్లేదని, ఇదంతా ఆనంది వల్లనే సాధ్యమైందని ఇక అంటూ ఉన్నారు. నేను వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది, అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, లేదే, ముందు ఆ అగ్రిమెంట్పై వాళ్ళు సైన్ చేశారా అని అంటూ ఉంటుంది. ఇందుమతి అయితే, లేదు పెద్దమ్మ, వాళ్ళు ఇంకా సైన్ చేయలేరంట, ఇప్పుడు కొంతమందే వచ్చారంట, 150 మంది ఊళ్ళలో ఉన్నారంట, వాళ్ళని తీసుకొని వస్తామని వాళ్ళు వెళ్ళారంట అని అనగానే, వాళ్ళది ఎక్కడా, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకున్నావా అని ఇందుమతి అంటూ ఉంటుంది. తెలుసు పెద్దమ్మ, వికారాబాద్ దగ్గర బస్తీ అంట, ఆ బస్తీలో ఒక చిన్న ఊరు అని, ఇక అక్కడ పనులేమీ లేవని ఇక్కడికి వచ్చి పని కోసం వెతుకుతుంటే ఆ సీనుగాడి ఇదంతా చెప్పాడంట, ఇదంతా సీనుగాడే చేశాడు అని ఇందుమతితో చెప్తూ ఉంటుంది జీవన అయితే. సరే, ఈ నిజం అయితే తెలుసుకున్నావు కదా, వాళ్ళది బస్తీ అని వికారాబాద్ దగ్గర, వెంటనే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ పనికి రాకుండా చేయాలి, అది నువ్వే చేయాలి అని ఇక ఇందుమతి చెప్తూ ఉంటుంది జీవనకి. అప్పుడు జీవన, ఏంటి పెద్దమ్మ, నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, వాళ్ళకి ఎలా ఇవ్వాలి, చిల్లి గవ్వ కూడా నా చేతిలో లేదు అని జీవన అంటూ ఉంటుంది. ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు డబ్బు విషయంలో, నేనున్నాను కదా, ఆ డబ్బు నీ అకౌంట్లోకి నేను పంపిస్తాను, వెంటనే వాళ్ళ బస్తీకి వెళ్ళి వాళ్ళ బస్తీలో అందరినీ పిలిచి అక్కడ వాళ్ళకి డబ్బు ఇవ్వు, ఆ డబ్బు వాళ్ళు తీసుకున్న తర్వాత ఇదంతా ఇక చెప్పేసేయ్, ఈ కూలికి మీరు రావద్దని, ఇక అక్కడే ఉండి బ్రతకడానికి నేను ప్రతిసారి ఎంతో కొంత డబ్బు ఇస్తానని చెప్పు, అలా అయితే వాళ్ళు రాకుండా ఉంటారు కదా అని ఇందుమతి జీవనకి అయితే సలహా ఇస్తుంది. అప్పుడే జీవన, చాలా థ్యాంక్స్ పెద్దమ్మ, మంచి ఆలోచన చెప్పావు, ఈ ఆలోచన నాకు కూడా రాలేదు, కానీ వాళ్ళు ఒప్పుకుంటారా డబ్బు ఇస్తే అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇందుమతి, డబ్బు ఇస్తే ఎవరెందుకు ఒప్పుకోరు, ఇప్పుడు డబ్బుకు ఆశపడే ఈ ఊరికి వచ్చి ఈ బస్తీ వాళ్ళు వచ్చి పని చేయడానికి ఒప్పుకున్నారు కదా, అదేవిధంగా డబ్బిస్తే ఏదైనా చేస్తారు, కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా డబ్బే కావాలి, డబ్బు కోసమే కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తామనేది, ఇప్పుడు డబ్బాశ చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లే చేస్తారు, ఆ నమ్మకం నాకుంది, వెంటనే నీ అకౌంట్లోకి డబ్బులు కొడతాను, అవి తీసుకొని వెళ్ళి ఇక ఆ బస్తీ వాళ్ళకి ఇవ్వు, చెప్పినట్లుగా చెప్పు, అలా అయితే ఇక వాళ్ళు ఇక్కడికి రారు. ఇక ఆ టెండర్ విషయంలో ఇక మళ్ళీ ఆనందిని కోప్పడుతుంది ఆ సునంద అని ఇందుమతి అయితే జీవనకి సలహా ఇస్తుంది. అప్పుడు జీవన, సరే పెద్దమ్మ, కానీ మర్చిపోకుండా వెంటనే ఇప్పుడే ఆ మనీ కొట్టేసేయి అని అనగానే, ఇప్పుడే పంపిస్తున్నాను అని ఇక ఇందుమతి అయితే జీవన అకౌంట్లోకి డబ్బు కొడుతుంది. వెంటనే ఇక జీవన ఆ డబ్బుని చూసుకొని, ఇక ఆనంది, నిన్ను ఎప్పుడు బాధ పెట్టలేదని నేను చాలా బాధపడుతున్నాను, ప్రతిసారి నువ్వు సంతోషపడుతూనే ఉన్నావు, ఆ ఇంట్లో నిన్నే పొగిడారు, ఇప్పుడు నా ముందే ఈ ఇంట్లో కూడా నిన్నే పొగుడుతున్నారు, అందరూ నీ వైపే ఉన్నారు, నన్ను మాత్రం ఒక పని మనిషిలా కూడా చూడడం లేదు, నేను ఇంట్లో ఒక మనిషిలా కూడా నన్ను చూడడం లేదు, కాబట్టి నువ్వు సంతోషంగా నేను ఎలా ఉండనిస్తాను, ఎలాగైనా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఈ పని చేయకుండా ఇక నేను చేస్తాను అని జీవన అయితే చాలా ఆలోచిస్తూ వెంటనే ఇక వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి, బస్సు దగ్గరికి. అప్పుడే చైతన్య, ఇదేంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో కోపంగా ఆలోచించింది అని ఇక చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన తొందరగా ఇక శారీ కట్టేసుకొని వెంటనే రెడీ అయి ఇక బయటికి వెళ్తుంది. ఇదేంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో చేయాలని చూస్తుందనుకుంటా, వెంటనే తనని ఫాలో అవ్వాలి, తను ఏం చేస్తుందో చూడాలి, తను ఎక్కడికి వెళ్తుంది ఇంత కంగారుగా, పని ఏమీ లేదు కదా,
ఇంట్లోనే కదా తను కూర్చునేది, మరి ఎందుకు బయటికి వెళ్తుంది? చూడాలి, తనని గమనించాలి, ఏ కొంపలు ముంచబోతుందో అని చైతన్య ఇక జీవన రెడీ అయి వెళ్తూ ఉండగా తనని ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవననైతే వికారాబాద్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఇక అందరినీ తెలుసుకుంటుంది. వాళ్ళు ఎక్కడుంటారు కూలీలు అని తెలుసుకుంటూ ఇక బస్తీకి అయితే చేరుతుంది. అప్పుడే అక్కడున్న ఒక అతన్ని పిలిచి, ఏమండి, ఇక్కడ కూలీకి వస్తామని, అక్కడ పైపుల కంపెనీ కూలీకి వస్తామని ఒప్పుకున్న వాళ్ళు ఎవరు అని అతన్ని అడుగుతూ ఉంటుంది. మేమేనమ్మా, ఇక నా వెనకాల చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొని ఈరోజే వద్దామని ఇక రెడీ అవుతున్నాం అని జీవనకి అతను చెప్తూ ఉంటాడు. అప్పుడు అతనైతే ఇక వెంటనే అతన్ని చూసిన ఇక జీవన అయితే, ఆగండి, మీకు ఒక విషయం చెప్పాలి అని కార్ పక్కకు పెట్టి ఇక వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే చైతన్య, ఇదేంటి ఇంత దూరం వచ్చింది బస్తీ దగ్గరికి? అంటే నిన్న వదిన చెప్పిన ఇక బస్తీ వాళ్ళ దగ్గరికి రావడం ఏంటి? ఇదేదో వదినని బాధ పెట్టేలా చేస్తుందేమో, చూడాలి అని ఇక చైతన్య కూడా అక్కడే కార్ పక్కకు పెట్టి ఇక జీవన వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి చాటుగా వచ్చి వింటూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంటమ్మా, ఇప్పుడు వెళ్ళాలనే కదా వస్తున్నాము, మరి ఏంటి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు అని అంటూ ఉంటాడు అతనైతే కూలి అతను. అప్పుడే జీవన, మీరు అక్కడికి ఏమీ రావద్దు, మీరు అక్కడికి రాకుండా చేయాలంటే నేనేం చేయాలి అని అంటూ ఉంటుంది. జీవనైతే, ఏంటమ్మా, మాకు ఏదో ఒక అదృష్టం కలిగింది, మా పొట్టకూటిని నింపుకోవడానికి అక్కడికి వద్దామని మేమనుకుంటే మీరేంటమ్మా రావద్దని చెప్తున్నారు అని జీవనని అంటూ ఉంటాడు కూలతనైతే. అప్పుడే ఇక జీవనం, లేదండి, మీరు ఇక్కడుండే ఇక కూర్చొని తినేలా నేను చేస్తాను, మీరు అక్కడికి మాత్రం రావద్దు అని అనగానే, లేదమ్మా, మేము అక్కడికి వచ్చి ఏదో ఆ పని చేసుకుంటూ బ్రతుకుతాం, ఆ తర్వాత ఇక అక్కడ పని పూర్తయ్యాక మా బస్తీకి మేము వచ్చేస్తాం, కానీ మమ్మల్ని రావద్దని చెప్పొద్దమ్మా అని కూలి అతను అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య, ఇదేంటి వాళ్ళని రావద్దని చెప్తుంది, వినాలి, ఇది ఏం చేస్తుందో చూడాలి అని చైతన్య అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే జీవన, మీరు కూర్చొని తినడానికి నీకు కావలసిన డబ్బు ఇస్తాను, పదండి ఇక అని ఆ డబ్బు తీసి ఇక వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇదే కాదు, మీ నెల ఖర్చులకి ప్రతిసారి మీ అకౌంట్లోకి డబ్బులు నేను వేస్తాను, కానీ మీరు మాత్రం అక్కడికైతే రాకూడదు, అక్కడికి వచ్చి ఆ పైపుల కంపెనీ ఆ టెండర్లో పని అయితే చేయవద్దు, ఇక మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కనిపించవద్దు, ఇక నిన్ను పనికి రమ్మన్నా తను వాళ్ళు ఎవరు వచ్చినా అడిగినా కానీ మేము ఇక్కడే ఉంటాము, మాకు ఇక్కడ సరిపడ పని ఉందని ఇక మేము అక్కడికి రామని చెప్పేయాలి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే కూలీలతో. అప్పుడు కూలీలు, సరే అమ్మా, కూర్చొని తింటే డబ్బు పంపిస్తామంటే మేము ఆ కష్టానికి ఎందుకు వస్తాము, మీరు చెప్పినట్లే మేము చేస్తాము, మీరు డబ్బులు పంపిస్తుంటే ఇక్కడే ఉండిపోతాము, ఇక వాళ్ళు వచ్చి అడిగినా మేము అక్కడికి రామని, ఇక్కడే మాకు పని దొరుకుతుందని చెప్పేస్తాము అని ఇక కూలీ అతనైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే, సరే, మీకు ఇప్పుడైతే కావలసినంత డబ్బు ఇస్తున్నాను, అది తీసుకున్న తర్వాత ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినా ఇదంతా ఇక చేపించారని, మేము ఇది కావాలని చేయలేదని చెప్పొద్దు, నా గురించి మాత్రం బయట పెట్టకూడదు అని ఇక జీవననైతే కూలీలకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక చెప్పేసి ఇక, సరే అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, కష్టపడకుండా డబ్బులు ఇస్తున్నందుకు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జీవన కూడా ఇక కార్ దగ్గరికి వెళ్ళాలని తిరిగేసరికి చైతన్య ఉంటాడు. చైతన్యని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది జీవనైతే. ఇదేంటి వీడు ఇక్కడికి వచ్చాడు, నేను ఇంతసేపు వీళ్ళతో మాట్లాడిందంతా వినేశాడా అని ఇక జీవనైతే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటే లిటిల్ ప్రిన్సెస్, ఇక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. లేదు, ఇటుగా వస్తుంటే ఇక వాళ్ళు కనిపించి పని గురించి అడుగుదామని ఇక్కడికి వచ్చాను అని ఇక జీవన కవర్ చేస్తూ ఉంటుంది.
లేదు లిటిల్ ప్రిన్సెస్, నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. వాళ్ళకు డబ్బు ఇవ్వడం, నెల నెల ఉచితంగా డబ్బు పంపిస్తానని చెప్పడం, ఇక అక్కడికి మన కంపెనీలో పని చేయడానికి రావద్దని చెప్పడం, ఇదంతా నేను విన్నాను లిటిల్ ప్రిన్సెస్. నువ్వేదో చేయాలని వస్తున్నావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను ఫాలో అవ్వుకుంటూ ఇక్కడికి వచ్చాను. అంటే ఈరోజు వాళ్ళని రాకుండా చేసి ఇక అమ్మ ముందు వదినని బ్యాడ్ చేయాలని, మళ్ళీ అమ్మ వదినని తిట్టాలని ఇదంతా చేసావు కదా లిటిల్ ప్రిన్సెస్. నిన్ను ఇలానే వదిలిపెడితే ఇంకా ఏవో చేసావు. నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు లిటిల్ ప్రిన్సెస్ అని వెంటనే ఇక చైతన్య అయితే ఇక జీవన చెంప పలగొట్టి, మరోసారి తప్పు చేస్తే నేను ఊరుకోను, ఇంట్లో బయట పెడతాను, సాక్ష్యాలతో బయట పెడతాను, ఇప్పుడు నా ఫోన్లో అది వీడియో తీశాను అని చైతన్య అయితే జీవనని బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే ఇక జీవననైతే కంగారు పడుతూ, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పొద్దు అని ప్రాధేయపడుతూ ఉంటుంది. వెంటనే మళ్ళీ ఆ కూలీలను పిలిచి, ఇక నీ నోటితోటే నువ్వే రమ్మని చెప్పు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఇక కూలీలని చైతన్య పిలవడంతో తిరిగి మళ్ళీ పనికి రమ్మని చెప్తుంది ఇక జీవన అయితే. ఇక చైతన్య కూడా, మీరు రోజు పనికి రాండి, ఇక అందరినీ తీసుకొని వచ్చేసేయండి అని ఇక చైతన్య కూడా ఇక జీవన చేసిన తప్పుకి తెలుసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చేలా చేశారు. ఈ విధంగానైతే ఇక జీవనకి బుద్ధి చెప్తాడు చైతన్య అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.